రిలేటింగ్ టు ది క్యాబినెట్ కమిటీస్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. న్యూలీ కాన్స్టిట్యూటెడ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ విల్ రివ్యూ ద ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ ఫ్రేమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ పాలసీ అంటున్నారు. న్యూలీగా 2 చేశారనమాట. ఫస్ట్ మనం బేస్ తెలుసుకోవాలంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత వరకు మనకు 13 క్యాబినెట్ కమిటీస్ అన్నవి ఉండేవి. ఎన్ని ఉండేవి? 13 క్యాబినెట్ కమిటీస్ అన్నవి ఉండేవి. మోదీ గారు వచ్చిన తర్వాత 6 క్యాబినెట్ కమిటీస్గా చేశారు. ఓకే, మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చారు కదా, అప్పుడు మళ్ళీ 2 క్యాబినెట్ కమిటీస్ని యాడ్ చేయడం జరిగింది. సో టోటల్లీ ఫస్ట్ 13 ఉన్నవి 6 చేసి తగ్గించి మళ్ళీ 2 యాడ్ చేశారు. సో టోటల్లీ నౌ ఎన్ని క్యాబినెట్ కమిటీస్ ఉన్నట్టు? టోటల్లీ 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. ఈ 2 యాడ్ చేశారు కదా, ఆ యాడ్ చేసిన కమిటీస్ నేమ్స్ అన్నవి ఇంపార్టెంట్. ఏవేవి యాడ్ చేశారంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అనే కమిటీని యాడ్ చేయడం జరిగింది. అలాగే క్యాబినెట్ కమిటీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, క్యాబినెట్ కమిటీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్న ఇంకొక కమిటీని యాడ్ చేయడం జరిగింది. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఈ 2 కమిటీస్ని యాడ్ చేశారనమాట. సో టోటల్లీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. క్లియర్? ఓకే, రైట్. ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎకనామిక్ ట్రెండ్స్ని డిస్కస్ చేస్తుంది, రివ్యూ చేస్తుంది అని. ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అన్నది ఎకనామిక్ ట్రెండ్స్ని రివ్యూ చేసి ఒక ఎకనామిక్ పాలసీని ఫ్రేమ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అన్నది, గ్రోత్ అన్నది మనము తీసుకొచ్చాము అంటున్నారు. నో అన్నమాట. నో, ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. బికాస్ ఎకనామిక్ ట్రెండ్స్ని రివ్యూ చేసేది ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అనే క్యాబినెట్ కమిటీ కాదు. ఎవరు ఎకనామిక్ ట్రెండ్స్ని రివ్యూ చేసేది? రైట్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఎకనామిక్ అఫైర్స్కి ఇంకొక కమిటీ ఉంది, అది డీల్ చేస్తుంది ఎకనామిక్ ట్రెండ్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ న్యూలీ కాన్స్టిట్యూటెడ్ టు రీప్ బెనిఫిట్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ని, అందరికీ జాబ్స్ రావాలి అన్న విషయంలో స్కిల్ డెవలప్మెంట్ని మనం ప్రమోట్ చేయాలి అన్న విధంగా ఇది తీసుకురావడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 వచ్చేసి కరెక్ట్ అనమాట. వాళ్ళు ఏమడిగారు? స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 వచ్చేసి కరెక్ట్. వాళ్ళు ఏమడిగారు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ ఏ, 1 ఓన్లీ.